తరగతి గదిలో భావి భారతాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులే కయ్యానికి కాలు దువ్వడం విమర్శలకు తావిస్తోంది. సీనియర్ కాదని జూనియర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నారని ఏడాది కాలంగా ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదం చిలికి గాలివానలా మారి చివరికి ఉద్రిక్తతకు దారితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రధానోపాధ్యాయుడు ఆనందరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్ర మధ్య హాజరు నమోదు విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్రం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో టీచర్ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేస్తుండగా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో బడిపంతుల పంచాయతీ కాస్త పోలీస్ ఠాణా వరకు చేరింది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమేష్ విచారణ చేపట్టారు. చిన్నారులకి విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకులే ఇలాంటి కయ్యానికి కాలు దువ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. నిన్నటి రోజున ఉదయం 9:10 మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రామచంద్రన్ గారు 1వ తారీఖు నాడు లేటుగా వచ్చి 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు తన రిజిస్టర్లో సంతకం చేసుకోకుండా ఉన్న విషయాన్ని డిఓ గారికి తెలియడం జరిగింది. లిఖితపూర్వకంగా రెండు సార్లు తెలియజేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున తను 1వ తారీఖు నుంచి అన్ని సంతకాలు చేయడానికి కోసము దాని మీద సంతకాలు చేయకూడదని చెప్పినాను. చేసే ప్రయత్నం చేశాడు కూడా. దాంతో వద్దన్నందుకు నా మీద ఏంటి అంటే చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించగా మా మిగతా స్టాఫ్ మెంబర్స్ అడ్డుకుని ఇంతలో తను చెప్పు తీసి వాళ్ళు దుర్భాషలాడే విషయాన్ని కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. ఇటు విషయాన్ని పై అధికారులకు తెలియజేయడం జరిగింది. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడే ఉండి ఏ పని కూడా నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉండడం, ఛార్జ్ ఇస్తే క్లాసులకు వెళ్లకుండా పడుకోవడము కాకుండా నేను ఛార్జ్ ఇచ్చి వెళ్తే నాకు చెప్పడా, అదేంది రమ్మను అని నిలదీయడము, ప్లస్ మూమెంట్ రిజిస్టర్లో నాకు తెలియకుండా ఎంట్రీలు చేయడము, నాకు చెప్పకుండా నేను నా సమక్షంలో మూమెంట్ రిజిస్టర్ ఎంట్రీలు చేయడము, మన తన సీఎల్ తనే వేసుకోవడం.